నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురువుగారు, ఈ ఉగాది నుంచి మిథున రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా. ఏదైతే పరావణ సంవత్సరం ఉందో ఉగాది నుంచి మనకి మళ్ళీ ఉగాది వరకు కూడా మిథున రాశి వారికి అయితే కనుక కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏ రకమైన మిశ్రమ ఫలితాలు అంటే కనుక ఖచ్చితంగా ఇతరులతో కొంత గొడవలు అవి ఎక్కువ అవుతూ ఉండటం, అనారోగ్యం అనేది ఒకటి. సో ఈ రెండు బేసిక్గా ఎక్కువ ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి కనుక, తర్వాత ఆరోగ్యం ఒకటి బాగుండాలనుకుంటాం కనుక ఖచ్చితంగా వీళ్ళు పచ్చ పెట్టుకోవటం వల్ల, అంటే ఈ ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరంలో జాతి పచ్చ ధరించడం అనేది వీళ్ళకి ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. అసలు మామూలుగా మరి ఈ ఉగాది పచ్చ పెట్టుకోవటం అనేది జాతిరత్నం అనుకోండి. మరి అసలు ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అంటే కనుక జూన్ దాకా మాత్రం ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సో ఏదైనప్పటికీ కూడా అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, మిథున రాశి వారికి ఆ పెళ్లి యోగం కలగటం అనేది, తర్వాత కొత్తగా ఉద్యోగాలు అవి మారాలి అనుకున్నారనుకోండి, అక్కడ కూడా ఆ ఉద్యోగాల్లో కొంత మార్పు కలగటం అనేది ఉంటుంది. కానీ ఈ జూన్ నుంచి ఆరోగ్యం దెబ్బతింటము, తర్వాత ఇతరులతో వీళ్ళకి ఏదైనా సరే అంటే మనం ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్దాం అనుకున్నప్పటికీ కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. సో ఒక్కోసారి వీళ్ళ మాటలో తొందరపాటు అనేది ఒకటి, తర్వాత సడన్ ఎమోషన్స్ అంటే ఆకస్మికంగా ఉండే ఈ భావోద్వేగం, సో దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఎక్కువ పడటానికి మిథున రాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. సో అందువల్ల దానివల్ల కూడా తొందరగా మనని అపార్థం చేసుకోవడానికి, మనతో కొంత సంబంధ బాంధవ్యాలు ఇతరులతో దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ ఏదైనా సరే ఒకసారి ఎవరితోనే సరే మనం మాట్లాడుతున్నాము అంటే 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడటం అనేది అవసరం. తర్వాత రెండోది ఏంటంటే జూన్ తర్వాత అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో మొదటి నుండి జూన్ దాకా మాత్రం ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది. సో జూన్ తర్వాత నుంచి ఇప్పుడు ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంకా జూన్ తర్వాత ఉండే ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే మాత్రం కొంతవరకు పర్వాలా మనకి గోచరం సహకరిస్తుంది. సో జూన్ లోపల మాత్రం వీళ్ళు 100 మార్కులు రావాలి అనుకుంటే మాత్రం 170 మార్కులకి కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకని అక్కడ దాకా కొద్దిగా కష్టపడాలి. తర్వాత రెండోది ఏంటంటే ఒకటే రకమైన కాన్సన్ట్రేషన్ లేకపోవటం అనేది కూడా కొద్దిగా మిథున రాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. కనుక అటు కాన్సన్ట్రేషన్ పెరగడానికి కూడా విద్యార్థులకు కూడా బాగా ఉపయోగపడుతుంది పచ్చ అనేది. జనరల్గా బుధుడి వల్ల ఏమవుతుందంటే మనకి జ్ఞాపక శక్తి ఒకటి పెరగటం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత మిథున రాశి వాళ్ళకి వచ్చే అనారోగ్యాలు ఈ స్కిన్కి సంబంధించినవి కానీ శ్వాస ఇలాంటి వాటికి సంబంధించినవి కూడా కొంతవరకు ఇబ్బంది పడడానికి ఉంటుంది. కనుక ఈ పచ్చ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అలాంటి రకమైన ఇబ్బందుల నుంచి కూడా వీళ్ళు అధిగమించడానికి ముఖ్యంగా విద్యార్థులకైతే కూడా ఇంకా బాగా హెల్ప్ అవటం అనేది కూడా ఉంటుంది. సో అందుకని వీళ్ళు పచ్చ పెట్టుకోవటం అనేది మంచిది. అయితే పచ్చ పెట్టినప్పుడు ఏంటంటే దాన్ని కుడి చేతి చిటికిన వేలుకు పెట్టాలి. ఒకవేళ మనం వేలు రూపంలో పెట్టాలంటే అంటే ఏ సమయంలో ధరించాలంటే అంటే ఇది సాధారణంగా బుధవారం పూట ఉదయం 6 to 7 లోపు పెట్టుకుంటే ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మొదట పెట్టుకున్నప్పుడు వెంకటేశ్వరానికి పూజ చేసి పెట్టుకున్నట్టయితే కనుక మరింత లాభం ఉంటుంది. ఓకే గురుగారు, మీరేమో బుధవారం పెట్టుకోవాలి అన్నారు. మరి సాధారణంగా వెంకటేశ్వర స్వామి కంటే శనివారం రోజు పూజిస్తూ ఉంటారు. మరి బుధవారం పెట్టుకోవచ్చు అంటారా? ఇది అదే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అది వెంకటేశ్వర స్వామికి మనం సాధారణంగా ఎక్కువ మంది శనివారమే పూజిస్తారు కదా, మీరు చెప్పేదేమో మరి బుధవారం చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే విడిగా మనం చూసే ఏదైనా సరే వెళ్ళే పూజలు ఇలాంటి గుళ్ళు ఇలా అర్చన అనేది ఏదైతే ఉంటుందో దానికి మనం సాధారణంగా శనివారాలు చేయించుకోవటం అనేది ఉంటుంది. కానీ ఒక్కొక్క ఉంగరాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ స్వామి ఎవరైతే ఉంటారంటే దానికి అధిపతి ఎవరైతే ఉంటారో ఆ అధిపతికి సంబంధించిన దైవాన్ని మనం పూజించాలి. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ మనం పూజారికి ఇచ్చి ఒకసారి పూజ చేసి ఇమ్మంటే ఆయన పూజ చేసి ఇస్తాడు, అదొక పద్ధతి. లేదంటే మనం ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చుని ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఆ కొబ్బరికాయ కొట్టిన నీటిలో ఈ ఉంగరాన్ని 2-3 సార్లు చేస్తే శుద్ధి అయినట్టు. అంటే అసలు ఈ పూజ అనేది ఎందుకు చేస్తామంటే దానికి మనం పవర్ పెంచడానికి, అంటే కాస్మిక్ రేస్ ఎనర్జీని పెంచడం కోసం. అందుకని మనం భగవద్ ఆరాధన అనేది కూడా సూచిస్తూ ఉంటాం. సో ఆ రకంగా చేసినట్టయితే కనుక మంచి జరుగుతుంది.